హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 15/6. ఈరోజు డేటు 27th January 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో నేను మీకు ఒక అద్భుతమైన డీల్ చెప్తాను. ఇది ఉన్నంతసేపే దీన్ని లూట్ చేయండి, ఎందుకంటే ఇది భారీ లూట్ అనమాట. వెరీ రీసెంట్గా లాంచ్ అయిన ఒక ఫ్లాగ్షిప్ ఆండ్రాయిడ్ ట్యాబ్, అది కూడా OnePlus బ్రాండ్కి సంబంధించింది. 40,000కు లాంచ్ అయింది. 12GB ప్లస్ 256GB మోడలు. మన ఇండియాలో ఇది ప్రజెంట్గా ఫ్లిప్కార్ట్లో అరౌండ్ 19,000కు వస్తుంది. అంటే మోర్ దాన్ 50% కంటే ఎక్కువ డిస్కౌంట్లో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months కూడా కావట్లేదు, ఇది లాంచ్ అయిపోయి. అందుకని దీన్ని అర్జెంట్గా లూట్ చేయండి. దీంట్లో మీకు ఫ్లాగ్షిప్ డైమండ్స్ది 9400 ప్రాసెసర్ ఉంటుంది, ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసరు. అలాగే మీకు సూపర్ క్వాలిటీ డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ 13 MP, ఫ్రంట్ సైడ్ 8 MP, 9500 mAh వరకు బ్యాటరీ విత్ 67 watts ఫాస్ట్ ఛార్జర్ కూడా మనకు బాక్స్లో వస్తుంది. అండ్ ఇది ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ ట్యాబ్ అనమాట. ఎవరైతే ప్రీమియం గేమర్స్ ఉంటారో, ప్రో లెవెల్ గేమర్స్, వాళ్ళకి ఇది సూపర్గా సూట్ అవుతుంది. అండ్ ఇది స్టైలెస్ సపోర్ట్తో కూడా వస్తుంది. సో అర్జెంట్గా దీన్ని లూట్ చేయండి కావాలనుకుంటే. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ఇంకా ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. మోర్ దాన్ 10 days అయిపోయింది. నా నోట్లో వేడిపోకు సీజన్ వస్తే చాలు నాకు ఇలా బాగా టార్చర్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా 10 రోజుల నుంచి నరకం అనుభవిస్తున్నాను. అండ్ ఈరోజు కూడా పెయిన్ ఉంది, బట్ 1 week కంటే ఎక్కువ అయిపోయిందని ఒక వీడియో అయితే చేస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. ఒక 2-3 రోజుల్లో అంతా నార్మల్ అయిపోతుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ నుంచి మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతున్నారు. అది కూడా ఒక మంచి ప్రాసెసర్తో, మంచి కెమెరాస్తో, అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో తీసుకురాబోతున్నారు. దీని పేరు ఐక్యూ Neo 10R. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈరోజు ఐక్యూ వాళ్ళు ఇచ్చారు. ఇది నెక్స్ట్ మంత్లో మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. సో అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో మీకు ఒక మంచి క్వాలిటీ ఫోన్ కావాలనుకుంటే దీనికోసం వెయిట్ చేయండి. దీంట్లో అన్నీ బాగానే ఉంటాయి. నెక్స్ట్ రోజు మనకి నథింగ్ నుంచి. నథింగ్ వాళ్ళు కూడా ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టీజర్ తీసుకొచ్చారు. మార్చ్ మంత్లో మన ఇండియాలో ఒక కొత్త ఫోన్ లాంచ్ కాబోతుంది. ఫోన్ ఆర్ ఫోన్స్ నథింగ్ ఫోన్ 3S సిరీస్ అంటున్నారు. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఈసారి డిజైన్ కొంచెం మారింది. బ్యాక్ సైడ్ ఏవైతే ఆ జాతరల ఎఫెక్ట్ ఉంటుందో, ఆ లైట్ల ఎఫెక్ట్ అనేది కొంచెం డిజైన్ చేంజ్ చేసి తీసుకొస్తున్నారు. చూద్దాం మరి దీంట్లో ఎలాంటి స్పెసిఫికేషన్ ఉండబోతున్నాయో సూన్ తెలుస్తుంది. నెక్స్ట్ మీకు జియో అండ్ ఎయిర్టెల్ నుంచి. జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళు రీసెంట్గా ఓన్లీ వాయిస్ కాల్స్ ప్లాన్స్ కొని తీసుకొచ్చారు. ఇవి మరీ టూ మచ్ అనే ప్రైజెస్ మాత్రం. అండ్ దీంట్లో ఎవరైతే ఈ రీఛార్జ్లు చేసుకుంటారో కొంచెం చూస్ చేసుకోండి. దీంట్లో మీకు ఎలాంటి డేటా అనేది రాదు. మీకు 365 days ఇది ఉంది కదా ప్లాన్స్, అవి చూసుకొని తక్కువలో ఉందనుకోండి, చేసుకున్నారనుకోండి బుక్ అయిపోతారు. దీంట్లో మీకు ఎలాంటి డేటా రాదు. అండ్ దీనికి సంబంధించిన ప్లాన్స్ మీద ఆల్రెడీ ట్విట్టర్లో ఎయిర్టెల్ జియోని ఘోరంగా వేసుకున్నారు. అండ్ ఇంక్లూడింగ్ ట్రాయ్ని కూడా వేసుకుంటున్నారు. రీజన్ ఏంటంటే ట్రాయ్ వాళ్ళు రీసెంట్గానే కొన్ని అమెండ్మెంట్స్ చేసిన అని చెప్పారు, కొన్ని రూల్స్ తీసుకొచ్చారు. బట్ అవి జియో అండ్ ఎయిర్టెల్కి ఫేవర్గా ఉన్నట్టు అందరు వీళ్ళని వేసుకుంటున్నారనమాట. ఈ ప్లాన్స్ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్లో ఫైనల్గా మీకు మల్టీ అకౌంట్ ఫీచర్ అనేది రాబోతుంది. అంటే మీరు అకౌంట్ స్విచ్ అవ్వచ్చు అనమాట. మీకు 2-3 అకౌంట్లు ఒకేసారి దాంట్లో మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇది ప్రజెంట్గా iOS డివైస్కి టెస్టింగ్లో ఉంది. సూన్ ఆండ్రాయిడ్లో కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ రోజు మనకి వివో నుంచి. వివో వాళ్ళు V15 లాంచ్ అయిపోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కనిపిస్తుంది. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో తీసుకొస్తున్నారు. స్నాప్డ్రాగన్ 7 Gen 3 కొంచెం ఓల్డ్ అయిపోతుంది, బట్ స్టిల్ వివో వాళ్ళు కెమెరా మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ప్రాసెసర్ల మీద పెద్ద గేమ్ పట్టించుకోరు వీళ్ళు. అందుకని ఇది అరౌండ్ 30,000 to 35,000 రూపీస్ బడ్జెట్లో పెట్టినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్కి సంబంధించి iPhone SE4 ఫైనల్గా లైవ్లో కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఒక ఇమేజ్ వీడియో కూడా బయటకు వచ్చేస్తుంది. సింగిల్ కెమెరా సెటప్తో ఫ్రంట్ సైడ్ మీకు ఏవైతే డైనమిక్ ఐలాండ్ ఉంటుందో అలాంటి డిజైన్తోనే కనిపిస్తుంది. ఇది మరి ఒరిజినల్ డమ్మియా లేకపోతే ఫేక్ డమ్మియా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి లావా నుంచి. లావా వాళ్ళు ఈరోజు ఒక బడ్జెట్ ఫోన్ లాంచ్ చేశారు. ఇది ఒక 4G ఫోను. దీన్ని స్కిప్ చేయండి. లావా స్మార్ట్ దీని పేరు. 6.75 inches HD+ డిస్ప్లే, యూనిసాక్స్ ప్రాసెసర్, బేసిక్ 3GB ప్లస్ 64GB, అలాగే 13 MP బ్యాక్, 5 MP ఫ్రంట్, 5000 mAh బ్యాటరీ, 10 watts ఛార్జర్, ఇలాంటి ఫీచర్తో ఉంది. బట్ ఇది ఒక 4G ఫోను. ఈ బడ్జెట్లో నన్ను అడిగితే మీరు 6,000 పెట్టారు, ఇంకొక 500 వేసుకుంటే 5G ఫోన్ కూడా వస్తుంది. సో నన్ను అడిగితే మీరు ఇప్పుడు ఈ టైంలో 5G ఫోన్ తీసుకోవడమే
ఉత్తమం. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ వాళ్ళు నెక్స్ట్ మంత్లో మన ఇండియాలో షామీ 15 లాంచ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే కూడా మీకు సూపర్ యాప్ ఉంటుంది. ఇది మీకు డాక్యుమెంట్ రీడర్ అండ్ ఎడిటర్ ప్రో, మీకు పీడిఎఫ్ ఇలాంటివి ఎడిట్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు, రీడ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ ₹150. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నా భాష మీకు అర్థమైతే అర్థం చేసుకోండి. ఇవాళ 2 రోజులు మాత్రం వెయిట్ చేయండి. ఇంకొంచెం బెటర్ భాషతో, బెటర్ ముఖ కవలికలతో మీకు కనిపించడానికి ప్రయత్నం చేస్తాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.